మన దృష్టిలో బలమైనవి లోకంలో కొన్ని కనిపిస్తూ ఉంటాయి. పోనీ జంతువులలో ఆలోచన చేస్తే బలమైన జంతువు ఏది అని అంటే మనం ఏం చెప్తాం? ఏనుగు అని చెప్తాం కదా. అలాగా అయితే ఇట్లాగా వస్తువుల విషయంలో కావచ్చు, జంతువుల విషయంలో కావచ్చు, కొన్ని బలమైన చెట్లు కూడా ఉంటాయి. వాటిని సాధారణంగా నరకలేరు. అలాంటి బలమైన చెట్లు కూడా ఉంటాయి, అవి సాధారణంగా విరగవు. అలాంటి చెట్లు ఉంటాయి. అయితే ఇంకా బలమైనవి మన దృష్టికి ఇంకేమున్నాయి? మన నిత్య జీవితంలో ఏమున్నాయంటే మనం ఏం చెప్తాం? మరణం కంటే బలమైనది ఏమన్నా ఉందా? మరణము ఎలాంటి వారినైనా, ఎంత ధనవంతులు కావచ్చు, ఎంత బలవంతులు కావచ్చు, ఆరోగ్యవంతులు కావచ్చు, చిన్న చిన్న బిడ్డలు అప్పుడే పసిప్రాయంలో వయసును వారి జీవితాన్ని ప్రారంభించిన వారు కావచ్చు, ఆ బలమైన మరణం చేతిలో ఈడవబడి వెళ్ళిపోతున్నవారు. అయ్యో, కొంతమంది ఏడవడం మనం వింటుంటాం కదా. అయ్యో, నేను ఇంత వయసుకు వచ్చిన నేను వృద్ధుడను లేదా వృద్ధురాల్ని, నేను ఎంతో అనుభవించిన నేను చనిపోయి ఈ చిన్న బిడ్డ బతికుంటే బాగుండేది, నా ఆయుష్ పోసుకొని ఈ చిన్న బిడ్డ బతికుంటే బాగుండేదని ఎంతోమంది ఏడవడం మనం చూస్తూ ఉంటాం కదా. మరణానికి చిన్న పెద్ద, వృద్ధులు, ఆ తర్వాత వయసులో ఉన్నవారు, ధనవంతులు, బలవంతులు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులని ఏమైనా ఉన్నదా? ఏమైనా తేడా, తారతమ్యం ఉందా? లేదు. మరణము మన దృష్టికి చాలా బలమైంది. అది ఎవరినైనా తీసుకెళ్ళిపోతుంది, ఏ రూట్లోనైనా తీసుకెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్నవారు చచ్చిపోతున్నారు, ఆ రోడ్డు మీద వెళ్ళిన వారు చచ్చిపోతున్నారు. రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్లు అవుతున్నాయని భయపడి మనం ఇంట్లో ఉంటే మరణం ఇంటికి రాకుండా ఉంటుందా? దాని సమయం అయిందంటే ఏ రకంగానైనా అది వస్తుంది. అది ఇంకొకరి ద్వారా వస్తుందా, మనకు మనమే చేసుకుంటామా, అది అనేది తర్వాత విషయం, సెకండరీ. కానీ మరణం అనేది ప్రతి ఒక్కరికి తథ్యం, ప్రతి ఒక్కరికి ఖచ్చితం. మరణం అనేది వాస్తవం. మన దృష్టికి అది చాలా బలమైంది. మరణం చేతి నుంచి ఎవరైనా విడిపించారు అనేది ఉందా? ఒకవేళ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి మెడిసిన్స్ తయారు చేసినటువంటి ఆ వ్యక్తులే కావచ్చు, ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్సే కావచ్చు, ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన ప్రాణం కాసేపిట్లాగా ఆపుతారేమో, కానీ పూర్తిగా జీవం పోస్తారా చచ్చిపోయిన శవంలో? ఎవరూ పోయలేరు కదా. అలాగా మరణం అనేది ఎవరికి కూడా అది ఒక చుట్టం కాదని ఎంతోమంది సేవకులు చెప్తుంటే మనం వింటాం. అది మరణం అనేది చాలా బలమైంది, ఎవరిని విడిచిపెట్టదు. అది అందరినీ దుఃఖానికి గురి చేస్తుంది, ప్రతి ఇంట్లోకి అది ప్రవేశిస్తుంది, ప్రతి జీవితంలోకి ప్రవేశిస్తుంది. అది బలమైంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇంకా బలమైనవి ఏంటి అని అంటే చాలా ఉన్నాయి భూమి మీద, మన దృష్టికి బలమైనవి కదా. అబ్బో, ఆమె మాట్లాడితే ఆ ఒక్క మాట చాలా బలంగా పనిచేస్తుంది, ఒక్క మాట నా హృదయానికి బాగా గుచ్చింది, బాగా గాయమైంది, ఆ బలమైన ఆ మాట ద్వారా నాకైనా గాయాన్ని బట్టి నేను ఇంకా లైఫ్లో కోలుకోనేమో, అలాంటి మాట మనం చెప్తూ ఉంటాం. ఒకవేళ రోగం బలమైంది, ఆ బలమైన రోగము నాకు ఇది వచ్చింది కాబట్టి నేను కోలుకోలేకపోతున్నా, ఎంత డబ్బులు వెచ్చించినా నేను బ్రతకడానికి అవకాశం లేదన్నారు డాక్టర్స్. ఇలాంటివి మనం ఎన్నో చెప్తూ వింటూ ఉంటాం కదా. ఇంకా కోవిడ్ టైంలోనైతే మంచి వారు, చాలా ధనవంతులు, కోట్ల ఆస్తున్న వారు, పేరు పలుకుబడి కలిగిన వారు, ఎంతో ఆయుష్ ఉన్నటువంటి వారు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వారు సహితము ఏమైపోయారు? కనుమరుగైపోయినారు కదా. నిజంగా మరణం అనేది, రోగం అనేది మన దృష్టికి, ఇంకా సమస్యలు అనేవి మనం కొన్నిసార్లు సమస్యలను బట్టి కూడా భయపడుతూ ఉంటాం కదా. ఇది చాలా బలమైన సమస్య వచ్చింది నాకు, ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, అది నన్ను చాలా బలహీనపరుస్తుందని చెప్పేసి సమస్యల్ని బట్టి, శ్రమల్ని బట్టి, రోగాల్ని బట్టి, ఇంట్లో కలుగుతున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో కలుగుతున్న గొడవలు, సమస్యలు కావచ్చు, ఏమైనా మన దృష్టికి బలమైన వాటిని బట్టి మనం చూసి ఏమైపోతామంటే కృంగిపోతూ ఉంటాం. మనం చాలా నీరసిల్లిపోతూ ఉంటాం, బలహీన పడుతుంటాం. సహజం. నాకు రావా బలహీనతలు అంటే నేను కూడా మనిషినే, నేనన్నా రోబోనా? కాదు కదా. ప్రతి మనిషి బలహీన పడే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే తమకంటే బలమైంది ఎదురుగా వచ్చినప్పుడు మనిషి ఏమైపోతాడు? బలహీనమైపోతాడు. కానీ వీటన్నిటిని మించి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, ఇది మరణమే కావచ్చు, రోగమే కావచ్చు, తర్వాత సమస్యే కావచ్చు, ఇరుకే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, పోరాటాలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, చాలా బలమైనవి, ఓటమే కావచ్చు, బలమైనవి అని మన దృష్టికి ఏవి కనబడుతున్నావో వాటిని మించిన బలమైనది ప్రపంచంలో ఒక్కటి ఉంది. అదేమిటి అంటే దేవుని స్వరం. హల్లెలూయా. దేవుని వాక్యము అంత బలమైందన్నమాట. దేవుని వాక్యం మరణం కంటే బలమైంది. ఆ వాక్కు ద్వారా, ఆయన స్వరము ద్వారా, ఆయన శక్తి ద్వారా చనిపోయిన వారిని సైతం లేపుతున్నాడు. మరణం బలమైందని మనం అనుకున్నాం కదా. మరణాన్ని సైతం జయించింది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆయనకున్న మరో పేరు ఏమిటి? వాక్యము. వాక్యం అంటే దేవుని స్వరమే కదా. వాక్యం అంటే ఏంటి? దేవుని మాటే కదా. వాక్యం అంటే ఏమిటి? యేసయ్యే కదా. యేసయ్య మన దృష్టికి బలమైనటువంటి మరణాన్ని ఆయన ఓడించాడు. యేసయ్య
జయం పొందుకొని నిలబడ్డాడు. హల్లెలూయా. మన జీవితంలో మనకు ఏ బలమైన భయాలు ఉన్నాయో అవన్నీ ఈ రోజే యేసు నామములో ఆయన స్వరాన్ని బట్టి తొలగిపోవునుగాక. మన శత్రువు చెదరిపోవునుగాక. మన పక్షంగా దేవుడు లేచునుగాక, కార్యము చెయ్యునుగాక. ఆమెన్. ఏ బలమైన స్ట్రాంగ్ హోల్డ్స్ అనేవి మన జీవితంలో మనల్ని పట్టి పీడిస్తున్నవో అవన్నీ యేసు నామంలో తొలగిపోవునుగాక, తుత్తునియలైపోవునుగాక. సంవత్సరాల తరబడి ఏలుతున్న శాపాలు, రోగాలు, పాపాలు ఈ రోజే ఇప్పుడే యేసు నామంలో మనల్ని, మన కుటుంబాల్ని, మన పిల్లల్ని, పరిచర్యల్ని వదిలిపెట్టి యేసు నామంలో పారిపోవునుగాక. ఆమెన్. ఆమెన్ చెప్పుదామా అందరం కూడా? ఆమెన్. ఆమెన్.